వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 2.5 సంవత్సరాలు దాటుతుంది. అయితే ఆ టైంలో నుంచి అంటే ఎన్నికల సమయంలో ఏదైతే హామీలు ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ, అది ఉద్యోగుల విషయంలో కానీ, ఉపాధ్యాయుల విషయంలో కానీ, అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అట్లాగే నిరుద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి ఇట్లా ఏ రంగం తీసుకున్నా అన్ని వర్గాలకు ఎన్నో హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మొత్తం పూర్తిగా వాళ్ళని గాలికి వదిలేసినటువంటి పరిస్థితి. ఒకటి సిపిఎస్ రద్దు, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ, అట్లాగే పెండింగ్ డిఏల చెల్లింపు, కొత్త పిఆర్సి, ఉద్యోగులకు సంబంధించినటువంటి సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తామంటూ కూడా ఎన్నికల సమయంలో మాటలు చెప్పింది. ఇట్లా ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఉద్యోగ వర్గాలకు సంబంధించినటువంటి ఆగ్రహం అంటే వాళ్ళలో తిరుగుబాటు ఎదురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించి ఒక తీవ్రమైనటువంటి చర్చ జరుగుతోంది. ఏంటి అంటే ఆ యొక్క చర్చ కొత్తగా ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి హెల్త్ స్కీమ్. మరి ఈసీఎస్ స్కీమ్ ఏదైతే ప్రభుత్వం తీసుకొస్తుందో హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా, దాని మీద ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ తిరగబడుతున్నారు. అంటే ప్రభుత్వం చెప్తుంది ఒకటి, కానీ ఆచరణలో లేకుంటే వాళ్ళకు తెలియకుండా వాళ్ళ వేతనాల్లో కోతను విధిస్తున్నటువంటి మరొక పరిస్థితి. అంటే ఉద్యోగులకు సంబంధించి కానీ లేకుంటే పెన్షనర్లు, ఉపాధ్యాయులు ఇట్లా వాళ్ళందరికీ కూడా మెరుగైనటువంటి వైద్య సేవలు అందించేది ఒక కొత్త వ్యవస్థను తీసుకొస్తున్నాం అనేది ప్రభుత్వ వాదన. కానీ ఉద్యోగ సంఘాలు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే వైద్య భద్రత పేరుతో మా జీతాల్లో కొంత కోతలు విధిస్తున్నారు అని వాళ్ళందరూ కూడా మండిపడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఇక్కడ అసలైనటువంటి వివాదం ఏంటంటే ప్రభుత్వం ఉద్యోగుల బేసిక్ నుంచి కూడా 1.5% మొత్తాన్ని నిర్బంధంగా కట్ చేయాలని కూడా నిర్ణయం తీసుకుంది. అది కూడా ఎక్కడ కూడా కన్సల్టేషన్స్ లేవు. అంటే రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి ఇట్లాగే చేస్తున్నారు. అంటే ఏ అంశం తీసుకున్నా, అది హైడ్రా కూల్చివేతలు తీసుకున్నా, లేదంటే మూసి సుందరీకరణ తీసుకున్నా, లేకుంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశం తీసుకున్నా, ఏది తీసుకున్నా కన్సల్టేషన్స్ కానీ కన్సిడరేషన్స్ కానీ వాళ్ళని కాన్ఫరెన్స్లో తీసుకోవటం అంటూ ఉండదు. సాధారణంగా ఇటువంటి ఉద్యోగుల కొంత సంక్షేమానికి సంబంధించి వాళ్ళ అభిప్రాయం తీసుకోవటం, లేకుంటే సంఘాలతో చర్చించడం, అట్లాగే కొంత గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయటం, గైడ్ లైన్స్ విడుదల చేయటం, దాని ఒక కమిటీ, సబ్ కమిటీతో వర్క్ చేయటం, ఇవన్నీ ఉంటాయి. ఇది ప్రభుత్వంలో ఏదైనా ఒక సంస్కరణ తీసుకొచ్చినప్పుడు చేసే తరీకా. కానీ ఈ తరీకా తెలియకుండా పూర్తి స్థాయిలో ఒంటెద్దు పోకడలాగా 1.5% కట్ చేయటం అనేది ఉద్యోగుల్లో కొత్త ఆందోళనకు తెరదీస్తుంది. మరి ఈ విషయంలో ప్రభుత్వం ముందుగా కొంత కోతలు ప్రారంభించగానే తర్వాత కూడా పూర్తి వివరాలు వెల్లడించలేదనే విమర్శలు కూడా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగుల వైపు నుంచి వినిపిస్తుంది. అంటే 1.5% కట్ చేసి ఒక రకంగా ఉద్యోగులకు షాక్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు కనీసం తర్వాత కూడా గైడ్ లైన్స్ ఎక్కడ లేవు. మరి మా జీతాల నుంచి డబ్బులు కట్ చేస్తున్నారు కానీ మాకు ప్రయోజనం ఏం లభిస్తోంది అనేది స్పష్టంగా ప్రభుత్వం ఉద్యోగులకి చెప్పలేకపోతుంది, హామీ ఇవ్వలేకపోతుంది. ఇప్పుడు వరకు హెల్త్ కార్డులకు సంబంధించినటువంటి పంపిణీ పైన కూడా స్పష్టత లేదు. అట్లాగే ఏ హాస్పిటల్స్లో ఏ పథకంలో ఎట్లా ఉంటాయి అనేది కూడా తెలియదు. ఏ కార్పొరేట్ హాస్పిటల్లో చికిత్స అందిస్తారు అనేది కూడా తెలియదు. క్యాష్లెస్ సేవలు ఎట్లా ఉంటాయి, మరి ఏ ఏ రోగాలను దీంట్లో చేర్చారు, మరి అత్యవసర వైద్య సేవలకు సంబంధించి ఎటువంటి అంశాలు ఉంటాయి, మరి ఇది రాష్ట్రం లోపలే చికిత్స చేయించుకోవాలా లేకుంటే ఏ హాస్పిటల్స్, ఇట్లా ఏది గైడ్ లైన్స్ లేవు. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఇప్పుడు స్పష్టమైనటువంటి సమాధానాలు ఖచ్చితంగా ఉద్యోగ సంఘాలు పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే వాళ్ళందరూ కూడా చర్చలు జరుపుతున్నారు. సంబంధించినటువంటి వాళ్ళ ఆఫీసుల్లో ఎన్జిఓస్ కానీ లేకుంటే టీఎన్జిఓస్ కానీ ఇట్లా అందరూ కూడా బైఠాయించి వాళ్ళు ఈ యొక్క ఇష్యూని ప్రభుత్వంలో సిఎస్ దగ్గరికి వెళ్ళి ఎస్కలేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వం ఉద్యోగుల నుంచి కూడా 1.5% వసూలు చేస్తుంది. అంటే ప్రభుత్వం తన వంతు కొంత మ్యాచింగ్ గ్రాంట్ అంటే హెల్త్ కేర్ ట్రస్ట్లో జమ చేస్తుందా లేదా అన్న ప్రశ్న కూడా ఇక్కడ ఉద్యోగుల వైపు నుంచి వినిపిస్తుంది. మరి ఈ అంశం పైన ప్రభుత్వం ఇప్పటివరకు పూర్తి వివరాలను కూడా ఎక్కడ చెప్పినటువంటి దాఖలాలు లేవు. ఇదే సమయంలో మరో పెద్ద అసంతృప్తి ఉద్యోగుల్లో కనిపిస్తుంది. ఏంటంటే ఒకవైపు పెండింగ్ డిఏల విడుదల కూడా కావడం లేదు, కొత్త పిఆర్సీపై ఎలాంటి చర్చ లేదు, అట్లాగే సిపిఎస్ రద్దు పైన కూడా హామీలు అమలు కావడం లేదు. దీంతో ఇప్పుడు అలాంటి సమయంలో ఇంత ఉద్యోగులకు సంబంధించినటువంటి అన్ని హామీలు పెండింగ్లో ఉన్నటువంటి సందర్భాల్లో కొత్తగా జీతాల్లో కోతలు విధించడం ఏంటి అనేది ఉద్యోగుల్లో తీవ్రమైనటువంటి అసహనాన్ని పెంచుతున్నటువంటి పరిస్థితి. దీంతో ఇప్పుడు ఒక రకంగా రేవంత్ రెడ్డి సర్కార్ పైన ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులతో తిరుగుబాటు బావుట ఎగరేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ వివాదంలో అత్యంత కీలకమైనటువంటి అంశం ఏంటంటే సిపిఎస్ సంబంధించినటువంటి ఉద్యోగులు, అట్లాగే రిటైర్డ్ ఉద్యోగుల సమస్య. అంటే తెలంగాణలో సుమారు 2.60 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులు ఉన్నారు. వేలాది మంది ఇప్పటికే రిటైర్ కూడా అయిపోయారు. మరి కొత్త హెల్త్ స్కీమ్ అమలు విధానంలో రిటైర్ అయినటువంటి సిపిఎస్ ఉద్యోగులకు చోటు లేకపోవచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. దీనికి కారణం పీపీఓ నెంబర్. మరి పాత పెన్షన్ విధానంలో ఉన్నటువంటి ఉద్యోగులకు పీపీఓ నెంబర్ ఉంటుంది, కానీ ఎప్పుడైతే ఈ సిపిఎస్ సంబంధించినటువంటి ఉద్యోగులు పిఆర్ఏఎన్ నెంబరు ఉంటుంది అనేది ఉద్యోగస్తులు చెప్తున్నారు. ఇప్పుడు పీపీఓ లేకపోవడాన్ని కారణంగా చూపి రిటైర్డ్ సిపిఎస్ ఉద్యోగులను కూడా పథకం నుంచి తప్పిస్తే అది తీవ్రమైనటువంటి వివక్షకు గురయ్యే అవకాశాలు ఉన్నాయనేది కూడా ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
మరి వారి వాదన కూడా బలంగానే కనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే. అంటే సర్వీసుల్లో ఉన్నప్పుడు ప్రతి నెల జీతం నుంచి డబ్బులు కట్ చేశారు. మరి ఇటువంటి సందర్భాల్లో రిటైర్ అయినటువంటి వెంటనే ప్రయోజనం కొంత ఉండకుండా ఆ ఉద్యోగి చెల్లించినటువంటి డబ్బుల పరిస్థితి ఏంటి అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. అంటే అతని ఆరోగ్య భద్రతకు ఎవరు బాధ్యత వహిస్తారు అనేది కీలకంగా ఇప్పుడు ఆ ఉద్యోగస్తుల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. మరి ఇక్కడ రాజకీయ కోణం కూడా ఆసక్తికరంగా మారుతుంది. సహజంగా తెలంగాణలో ఉద్యోగ వర్గం ఏదైతే ప్రభుత్వ ఉద్యోగకు సంబంధించినటువంటి ఆ యొక్క కుటుంబ వర్గాలు ఉన్నాయో ప్రభుత్వానికి ఒక కీలకమైనటువంటి ఓట్ బ్యాంక్. అది ఏ రాష్ట్రంలో తీసుకున్నా ప్రభుత్వాలకి కీలకమైనటువంటి ఓట్ బ్యాంక్ ఖచ్చితంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్. మరి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు కొంత ప్రత్యక్షంగా ప్రభావితం అవుతూ ఉన్నారు ఈ యొక్క ఈసీఎస్కి సంబంధించి. మరి అట్లాగే వాళ్ళ యొక్క కుటుంబాలను కూడా కలుపుకుంటే కొంత కోట్ల సంఖ్యలోనే ఉంటుంది, మరింత పెరిగే అవకాశాలు ఉంటాయి. మరి గతంలో ఇదే ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి అసంతృప్తి ప్రభుత్వాలకు తగిలి రాజకీయంగా భారీ నష్టం వాటిల్లినటువంటి ఘటనలు ఉన్నాయి. అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారినటువంటి ఉదాహరణలు కూడా ఉన్నాయి. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని చాలా జాగ్రత్తగా పరిష్కరించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇంత అంటే లైట్గా ఏదో చేసేసామని, లేకుంటే 1.5% కట్ చేశామని, ఎక్కడ కూడా ప్రొసీడింగ్స్ లేకుండా, గైడ్ లైన్స్ లేకుండా, వాళ్ళకి కనీసం అవేర్నెస్ కల్పించకుండా ఒకటి. అట్లాగే సిపిఎస్ రద్దుకు సంబంధించి కూడా హామీ ఇంతవరకు అమలు కాల, డిఎల్ పెండింగ్లో ఉన్నాయి, పిఆర్సీ పైన స్పష్టత లేదు. ఇప్పుడు ఆరోగ్య పథకం పేరుతో పెద్ద ఎత్తున వాళ్ళ జీతాల్లో కోతలు విధించి బేసిక్లో కట్ చేయటం అనేది. సో ఇటువంటి భావన ఖచ్చితంగా ఉద్యోగుల్లో మరింత బలపడే అవకాశాలు ఉన్నాయి భవిష్యత్ రోజుల్లో. సో ఇప్పటికే ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం దీని మీద వెంటనే స్పందించి మాకు న్యాయం చేయాలని డిమాండ్ అయితే ఖచ్చితంగా ఉద్యోగ సంఘాలు చేస్తున్నాయి. ముందుగా ఏ ఆసుపత్రులతో ఒప్పందాలు కుదుర్చుకోవాలి, మరి పూర్తి గైడ్ లైన్స్ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ కూడా విడుదల చేయకముందే ఇప్పుడు సిపిఎస్ పెన్షనర్లకు కూడా వర్తించేలా కూడా సాఫ్ట్వేర్ ఏమైనా మార్పులు చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రాన్ నెంబర్ ఆధారితంగా నమోదు చేసుకునే అవకాశం కల్పించాలనే డిమాండ్ కూడా ఉంది. మరి ఇప్పటివరకు జీతాల్లో 1.5% కోతలను కూడా నిలిపివేయాలనే డిమాండ్లు కూడా చేస్తుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఆందోళనలు పరిష్కరిస్తుందా, లేదంటే కనుక ఖచ్చితంగా ఇది ఒక పెద్ద ఉద్యమానికి ఏమన్నా వేదిక సిద్ధం చేస్తుందా కాంగ్రెస్ పార్టీ? ఎందుకంటే ఎన్నికల హామీలు కానీ, ఉద్యోగులకు సంబంధించినటువంటి అంచనాలు, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి, ఒకవైపు ప్రభుత్వం పూర్తిగా ఆర్థిక ఎమర్జెన్సీ ఉంది తెలంగాణలో. సో ఇటువంటి సందర్భాల్లో ఈ పోరాటం ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపబోతుంది అనేది కొంత చర్చనీయాంశంగా మారుతుంది. మరి ఖచ్చితంగా ప్రభుత్వం ఎంప్లాయీస్ కన్సిడరేషన్ తీసుకోకుండా కొత్త హెల్త్ స్కీమ్ పేరుతో ఉద్యోగుల ప్రయోజనం కోసమా, లేదంటే కనుక మరి అదనపు భారం ఉద్యోగం మీద మోపడానికి అనేది, అంటే పూర్తిగా గైడ్ లైన్స్ లేకుండా, స్టడీ చేయకుండా, ఏ హాస్పిటల్స్ ఏ అంశాలు ఎక్కడ కవర్ అవుతాయి ఇవన్నీ ఏమీ చెప్పకుండా మీరు ఉద్యోగులకు సంబంధించి బేసిక్లో 1.5% కట్ చేశారు అంటే ఖచ్చితంగా ఎంప్లాయీస్ నుంచి రివోల్ట్ వస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏది చేసినా ఈ విధంగానే ఉంటుంది. ప్రతి రంగంలో అది మూసి తీసుకున్నా, హైడ్రా తీసుకున్నా, లేదంటే కనుక ఎడ్యుకేషన్ సిస్టంలో తీసుకున్నా, అంటే ఒక అడుగు కొంత నిర్ణయాలు ముందుగా చాలా దూకుడుగా తీసుకోవటం, ఒక అడుగు ముందుకేసిన తర్వాత మళ్ళీ దాని మీద టర్న్ తీసుకోవటం, ఇది రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి సిస్టమ్గా కనిపిస్తుంది. ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు ఇటువంటి సిస్టమ్ని ఫాలో అవుతున్నాడు. మరి ముందుగానే వాళ్ళని చర్చలు జరిపి, వాళ్ళ సంఘాలతో చర్చలు జరిపి, ఎటువంటి విధానంలో చేస్తే ఉద్యోగులకు సమ్మతంగా ఉంటుంది, ఇవేమీ లేకుండా డైరెక్ట్గా ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళకి చెప్పపెట్టకుండా 1.5% కట్ చేసి ఇప్పుడు వాళ్ళ నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. అంటే ఇది నిర్ణయంలో లోటా, లేదంటే కనుక ఓవర్ కాన్ఫిడెన్సా, లేకుంటే ఏది చేసినా చెల్లుబాటు అవుతుందని ఒక ఇదా, లేకుంటే ఎంప్లాయీస్ అందరూ మా గ్రిప్లోనే ఉన్నారు ఏం అవ్వదులే అని ఒక ధీమానా, మరి ఇవన్నీ ఏం తెలియదు. లేదంటే కనుక చేసే తరీకా తెలియదా? మరి ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలతో చెలగాటమాడుతున్నారు అంటే ఇది కరెక్ట్ అయినటువంటి విధానం కాదు అనేది ఖచ్చితంగా చాలామంది ఉద్యోగ సంఘాలు కూడా చెప్తున్నాయి. ఒకసారి మనం ఉద్యోగ సంఘాల నాయకులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం, వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుందాం. కాకపోతే ప్రభుత్వం వైపు అయితే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం ఒకటి చెప్తోంది, ప్రభుత్వ ఉద్దేశం ఒకటి అయి ఉండొచ్చు, కానీ పూర్తి స్థాయిలో కమ్యూనికేషన్ ల్యాబ్స్ కనిపిస్తుంది. మరోవైపు ఉద్యోగ సంఘాలు, ఉద్యోగుల వైపు నుంచి కూడా పూర్తి స్థాయిలో రివోల్ట్ అయితే ఎదురవుతుంది. సో ఈ తిరుగుబాటు ఎక్కడికి దారితీస్తుంది మీరు కూడా మీ అప్పటి కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.